హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణలో కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. భారీగా ఉద్యోగాలు, త్వరలోనే మెగా డిఎస్సి. 11,700 పోస్టుల భర్తీకి కసరత్తు. ఎన్నికలకు ముందే అదనపు నోటిఫికేషన్, సంవత్సరాంతానికి ఎంపిక ప్రక్రియ పూర్తి. ఇక వార్తలోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల కోసం మెగా డిఎస్సిని నిర్వహించడం సిద్ధమవుతోంది. సుమారు 11,700 మంది ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమైంది. అయితే ఇప్పటికే 5,089 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడానికి గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో అదనంగా పోస్టులను చేర్చనున్న నేపథ్యంలో అదనపు నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందుకు సంబంధించిన అదనపు నోటిఫికేషన్లు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తుంది. వాస్తవంగా రాష్ట్రంలో 1,20,000 టీచర్ పోస్టులు మంజూరయ్యాయి. వాటిలో ప్రస్తుతం 1,03,000 మంది పనిచేస్తున్నారు. సుమారు 17,000 పోస్టులు మంజూరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ మొత్తం పోస్టులను భర్తీ చేయడం లేదు. అందుకు కారణంగా రాష్ట్రంలో విద్యార్థి ఉపాధ్యాయుల రేషియో ప్రకారంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో ఉన్న 28,000కు పైగా స్కూల్స్లో ప్రస్తుతం 23 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 23 లక్షల మంది విద్యార్థులకు రేషియో ప్రకారం 1.15 మంది ఉపాధ్యాయుల అవసరం. ప్రస్తుతం 1,03,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వారు కూడా అదనంగా మరో 12,000 మంది ఉపాధ్యాయులను అవసరం అంటారు. కాబట్టి వారి భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తుంది. ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించిన అదనపు నోటిఫికేషన్ను పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపుగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అంటే ఫిబ్రవరి నెలాఖరులోగా ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించిన అదనపు నోటిఫికేషన్లను జారీ చేయనున్నారు. కావున ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోగలరని కోరుతున్నాను. ఇక నుండి మన ఛానల్లో జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్లు ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.